హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. ఈరోజు మనం మన ఛానల్లో గులాబ్ జామున్ అనేది చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాకెట్ వరకు గులాబ్ జామున్ మిక్చర్ తీసుకున్నాను. దాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసిన తర్వాత మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కొద్దిగా క్వాంటిటీలో తీసుకొని వీటిని కొద్దిగా కలుపుకుంటూ ఈ పౌడర్ అనేదాన్ని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో ముద్దగా అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. అయితే చపాతీ పిండిని కలిపినట్టు చాలా గట్టిగా దీన్ని అయితే ప్రెస్ చేయకూడదు. ఇలా పైన ఇదంతా ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే గులాబ్ జామున్స్ అనేవి విరిగిపోవడం అలా జరుగుతుంది. చూసారుగా ఇలా పైన లైట్గా ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు దీన్ని ఏదైనా ఒక మూతతో లేదా ఒక క్లాత్తో కవర్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత వీటిని మనం గులాబ్ జామున్స్ ఎంత సైజెస్లో అయితే కావాలో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా పిండిని ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఉన్న పిండిని అంతటిని ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం 2 చేతులకి కాస్తంత నెయ్యి అప్లై చేసుకొని 2 అరచేతులకి వీటన్నిటిని ఒక రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ రౌండ్ బాల్స్గా చేసేటప్పుడు వీటిని ఎక్కువగా ప్రెస్ చేసేయకుండా ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా పైన ఇలా రోల్ చేసుకుంటూ ఉన్నారంటే చక్కగా ఉండలాగా ఫామ్ అవుతుంది. అలా మిగిలిన వాటన్నిటిని కూడా ఇలా ఉండలాగా ఫామ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ కోసం షుగర్ సిరప్ అనేది తయారు చేసుకుందాం. నేను 1 కప్పు వరకు షుగర్ని అలాగే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేశాను. మీకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1.5 కప్ తీసుకోవచ్చండి. వీటిని కొంచెం ఈ షుగర్ మెల్ట్ అయ్యి కాస్త పాకంగా వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచుకోండి. కాస్త ఇలాచీ పౌడర్ని కూడా టేస్ట్ కోసం నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్ అనేది మరీ తీగ పాకంలాగా వచ్చేయాల్సిన అవసరం ఏం లేదు. కాస్త పాకంలాగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు గులాబ్ జామున్స్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గులాబ్ జామున్స్ని ఆయిల్లో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా నల్లగా అయిపోయేంత వరకు కూడా ఫ్రై చేయాల్సిన పని లేదు. నేను మీకు చూపిస్తున్నట్లుగా ఇలా అన్నిటిని కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలాంటి కలర్ ఎప్పుడైతే వస్తుందో వీటన్నిటిని తీసి మనం షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ అనేది మనం కాస్త ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది పాటికి కాస్త గోరువెచ్చగా అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసి కాస్త సిరప్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని గార్నిష్ కోసం నేను ఇక్కడ బాదం పప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ గార్నిష్ కోసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని స్టోర్ చేసుకోండి. చూసారా, చాలా ఈజీగా అండ్ అలాగే చాలా టేస్టీగా ఉండి గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినాయి. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.